జగన్ పొదిలి వెళ్లారు. పొగాకు రైతులను పరామర్శించారు. గిట్టుబాటు ధరలపై ప్రశ్నించారు. నష్టపోయిన రైతులకు భరోసా, ధైర్యం ఇచ్చారు. పొగాకు రైతుల కన్నీటి బాధలు విన్నారు. ఇక్కడి వరకు ఓకే. ఇక్కడే అధికార కూటమి ప్రభుత్వానికి కళ్లమంట పుట్టింది. కళ్లల్లో కారం పోసుకున్నారో ఏమో, జన ప్రభంజనాన్ని తట్టుకోలేకపోయారు. మేం వస్తే 100 మంది కూడా రారు, ఒక్క జగన్ వస్తే 1000 మంది పిలవని పేరంటానికి వచ్చినట్లు వచ్చారనే కడుపు మండిపోయింది. దీంతో ఎప్పటిలాగానే ఆడోళ్ల రాజకీయాన్ని తెరపైకి తెచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వచ్చినోళ్లు నిరసనలతో ఆగలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులపై దాడులు చేశారు. కూటమి ప్రభుత్వం వైసీపీ దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా విజువల్ సాక్ష్యం నిజం చెప్పింది. సోషల్ మీడియా సాక్షిగా అడ్డంగా దొరికిపోయింది కూటమి కుట్ర. ఈ విజువల్ చూడండి, బాగా చూడండి. ఎవరు ఎవరిపై దాడి చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది. ఈ విజువల్స్ మరోసారి స్లోగా చూడండి. క్లారిటీ వచ్చిందా? నల్ల బెలూన్స్తో ఉన్నవాళ్లు టీడీపీకి మద్దతు ఇస్తున్నోళ్లు. విజువల్స్ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది కదా. వాళ్ల నుంచి రాళ్లు పడ్డాయి, వాళ్ల నుంచి చెప్పులు వచ్చాయి, వాళ్ల నుంచి వాటర్ బాటిల్ కూడా వచ్చాయి. కూటమి సానుభూతి పరుల నుండి వచ్చిన రాళ్లు, చెప్పులు వైసీపీ జెండాలు పట్టుకున్న వాళ్లపై పడ్డాయి. వైసీపీ రంగు టోపీలు పెట్టుకున్న వాళ్లపై రాళ్లు, చెప్పులు పడ్డాయి. మళ్ళీ చూపిస్తున్నాం, స్లోగా చూడండి. ఇప్పుడు మీకర్థమైందా ఎవరు ఎవరిపై దాడి చేశారు అని? ఇక్కడ ఒక్క విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. వాళ్లు వీళ్లు అనే తేడా లేదు. హోదాలకు సంబంధం లేదు. అందరినీ లోపలేస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం. అలాంటి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న సమయంలో వైసీపీ వాళ్లు ఇంతటి సాహసానికి ఒడిగట్టే ప్రయత్నం చేస్తారా? సాహసం చేస్తారా అనేది అతి కామన్ మెన్, అతి సామాన్యుడి నుండి వస్తుంది. జగన్ వెంట జనం ఉన్నారని కళ్లకు కనిపిస్తున్న సమయంలో దాన్ని డైవర్ట్ చేయటానికి ఇలాంటి దాడి, కుట్ర జరిగిందనేది ఈ విజువల్ సాక్ష్యం చెప్పటం లేదు. నిజం నిప్పులాంటిదనేది సామెత బాసు. నిజం విజువల్స్ సాక్షిగా కూడా కనిపిస్తుందనేది కొత్త వర్షన్. సోషల్ మీడియా విజన్లో నిజం ఎంతోసేపు దాగదు కదా.